ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం హైదరాబాద్ కు గుండెకాయ లాంటిదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆర్టీఏ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. లైసెన్సు రిజిస్ట్రేషన్ కార్డులు సత్వరంలో కార్డుదారులకు అందుతున్నాయో లేదో అని తెలుసుకున్నారు. ఆన్లైన్ సేవలు మెరుగుపరిచేందుకు ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తెలంగాణలో ఆర్టీఏలో ఆన్లైన్ సేవలు విస్తృతం చేయాలని చెప్పారు. ఆర్టీఏ కార్యాలయంలో సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే కార్యాలయంలో ఇదే ప్రాంగణంలో నా కార్యాలయం కూడా ఉండేది. సో అప్పుడెప్పుడు కూడా నా ఆఫీస్కి వస్తూ ఉండేవాడిని. కాబట్టి ఈ 2 నెలల నుండి కొత్తగా సెక్రటేరియట్ ప్రారంభమైన తర్వాత నా కార్యాలయం నూతన సెక్రటేరియట్కి షిఫ్ట్ అయిన తర్వాత మరొకసారి ఈ కార్యాలయంలో ఆర్టీఏ కార్యాలయం ఖైరతాబాద్కి ఒక గుండెకాయ లాంటిది. మొత్తం హైదరాబాద్కి సికింద్రాబాద్కి సంబంధించిన మిగతా ఆర్టీఏ కార్యాలయాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ప్రజలు ఎక్కువ సేవల కోసం వచ్చే కార్యాలయం. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ లైసెన్సుల కోసం, లేకపోతే రెన్యువల్ ఆఫ్ లైసెన్సుల కోసం, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వెహికల్స్ కోసము, లేదా ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించిన పర్మిట్స్ క్యాన్సిలేషన్, వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అధిక శాతం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆర్టీఏ కార్యాలయంలో సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే కార్యాలయంలో ఇదే ప్రాంగణంలో నా కార్యాలయం కూడా ఉండేది. సో అప్పుడెప్పుడు కూడా నా ఆఫీస్కి వస్తూ ఉండేవాడిని. కాబట్టి ఈ 2 నెలల నుండి కొత్తగా సెక్రటేరియట్ ప్రారంభమైన తర్వాత నా కార్యాలయం నూతన సెక్రటేరియట్కి షిఫ్ట్ అయిన తర్వాత మరొకసారి ఈ కార్యాలయంలో ఆర్టీఏ కార్యాలయం ఖైరతాబాద్కి ఒక గుండెకాయ లాంటిది. మొత్తం హైదరాబాద్కి సికింద్రాబాద్కి సంబంధించిన మిగతా ఆర్టీఏ కార్యాలయాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ప్రజలు ఎక్కువ సేవల కోసం వచ్చే కార్యాలయం. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ లైసెన్సుల కోసం, లేకపోతే రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ కోసం, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వెహికల్స్ కోసము, లేదా ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్